బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బుడమేరు కాల్వకు వరద ఉధృతి క్రమంగా తగ్గుతుంది. బుడమేరుకు వరద ప్రవాహం పెరగడంతో గడ్డిపడి విజయవాడ నగరం జలమయమైంది. కాల్వ పరిసర ప్రాంతం ఆక్రమణలకు గురి కావటం వల్లనే వరద ప్రభావం పెరిగినట్లు తెలుస్తోంది. ఇక కబ్జాకు గురవటంతో మధురానగర్, దేవీనగర్ మధ్య బుడమేరు కాల్వకు గండిపడింది. దీంతో ఏలూరు కాల్వ పరిధిలోని ప్రజలను అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. భారీ వరద వల్ల 4 రోజులుగా విజయవాడ జల దిగ్బంధంలోనే కూరుకుపోయింది. ఇప్పటికే 18 మంది మృతి చెందగా 2 గల్లంతయ్యారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పుడిప్పుడే వరద తగ్గడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకొస్తున్నారు. లోతట్టు ప్రాంతాల వారికి అందించడానికి రాష్ట్రం నలుమూలల నుంచి ఆహారం విజయవాడ చేరుకుంటుంది. బుడమేరు కాలువకు గండిపడడంతో వరద ప్రవాహం విజయవాడ నగరవాసులను ముంచెత్తింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. రైట్ మల్లికార్జున్, బుడమేరు వంతెనకి సంబంధించిన వరద ఉధృతి తగ్గుముఖం పట్టిందా లేదా, దానికి సంబంధించిన డీటెయిల్స్ అండి. ప్రస్తుతం అక్కడ ఏ విధమైన పరిస్థితులు ఉన్నాయి? రత్న, బుడమేరు కాలువకు సంబంధించి కూడా ఆక్రమణలు, కబ్జాలకు గురవడంతో వాటర్ అంతా కూడా నగరం పైకి పడిన పరిస్థితి కూడా కనిపించింది. ఆదివారం ఉదయం 5 గంటల సమయంలో కూడా బుడమేరుకు సంబంధించి కృష్ణా నది లోపలికి వెళ్ళే ఒక కాలువ నుంచి బుడమేరు కాలువ ఒకటి కృష్ణా నది లోపలికి వెళ్తుంది, మరొకటి ఇటు విజయవాడ ఆ పరిసర ప్రాంతాల నుంచి బయటకు వెళ్తుంది. కొల్లేరు సరస్సులో బుడమేరు కాలువ ఎక్కువగా కలుస్తూ ఉంది. మిగతా ఆ వాటర్ అంతా కూడా కృష్ణా నదిలోకి కలిసే అవకాశం ఉంటుంది. కానీ అక్కడ బుడమేరు వద్ద ఏదైతే లాక్స్ ఉన్నాయో ఆ లాక్స్ కొంత ఓపెన్ అవటం, డిలే అవటం, ఊహించని వాటర్ అనేది ఫ్లో అవటంతో కూడా బుడమేరు గేట్లు పైనుంచి కూడా ఫ్లో అయిపోయిన వాటర్ పరిస్థితి కనిపించింది. అక్కడే 4-5 అడుగులు పైనుంచి కూడా వాటర్ అనేది ఫ్లో అవటం, ఆ ఫ్లో అయ్యే సమయంలోనే అక్కడ గండి పట్టడం కూడా జరిగింది. ఆ గండిలో నుంచి పూర్తిగా కాలంలోకి వెళ్లాల్సిన వాటర్ పూర్తిగా కూడా నగరం ఏదైతే మనం చూపిస్తా ఉన్నామో సింగనగర్, ఈ సింగనగర్ పై నుంచి కూడా వెళ్ళిపోవడం జరిగింది. ఇక్కడ నుంచి మొత్తం వైఎస్ఆర్ కాలనీ కానీ, జక్కంపూడి కాలనీ కానీ, ప్రకాష్ నగర్ కానీ, బాంబే కాలనీ కానీ, మిగతా శాంతినగర్ కానీ, నందమూరి నగర్ కానీ, మొత్తం ఇవన్నీ కూడా తోటలవల్లారి వీధి కానీ, ఇవన్నీ కూడా అక్కడ బుడమేరు వద్ద ఫ్లో అయిన వాటర్ ముందు ఎక్కడైతే గేట్లు ఉన్నాయో ఆ గేట్ల పై నుంచి 4-5 అడుగులు పైన ఫ్లో అయిన వాటర్ కింద గండి పట్టడం కూడా జరగడం జరిగింది. నిన్న 4 రోజుల పాటు ఆదివారం ఉదయం 5 గంటల నుంచి స్టార్ట్ అయిన ఈ వరద ప్రభావం ఈ రోజు ఉదయానికి కొంచెం తగ్గుముక్క పట్టినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇప్పుడు మనం చూపిస్తున్న రోడ్డు ఇది సింగనగర్ ఫ్లైఓవర్ మెయిన్ రోడ్డు. ఈ మెయిన్ రోడ్లోనే దాదాపుగా వరద వచ్చిన టైంలో నడుము లోతుల వరకు, అంటే దాదాపు 4 అడుగుల నుంచి 5 అడుగులు వాటర్ అనేది ఇక్కడ ఫ్లో అవటం జరిగింది. ఇప్పుడు వాటర్ అనేది తగ్గుముఖం పట్టడం జరిగింది. ఎందుకంటే ప్రధానంగా చూసుకుంటే ఏలూరు కాలువ ఏదైతే మధురానగర్ అలాగే దేవీనగర్ మధ్యలో రైల్వే వంతెన కింద గండి ఒకటి పట్టడం జరిగింది. ఆ గండి పట్టడం వల్ల బుడమేరు కాలువలో నుంచి వెళ్తున్న వాటర్ ఏలూరు కాలువకి డైవర్ట్ అయిపోవడం జరిగింది. దానిపైన కూడా అధికారులు ఒక అంచనా వేస్తూ ఉన్నారు. ఎన్ని క్యూసెక్స్ల వరకు ఈ ఏలూరు కాలువ తట్టుకోగలుగుతుంది, అలాగే ఎక్కడ వరకు దీన్ని స్టాప్ చేస్తే కొంత ప్రభావం అనేది ప్రజలపై పడకుండా కృష్ణానదిలోకి కానీ అలాగే సముద్రంలోకి కానీ ఏలూరు వైపుకి కానీ ఈ వాటర్ వెళ్తుందనేది అంచనా వేసుకుంటూ వచ్చారు. నిన్న ఉదయం 5 గంటల సమయంలో కూడా మధురానగర్ అలాగే దేవీనగర్ మధ్యలో రైల్వే వంతెన వద్ద గండి అయితే పడడం జరిగింది. అధికారులు వెళ్ళి స్వయంగా పరిశీలించి మరి ఆ వరద ఉధృతి అనేది ప్రజలపై పడకుండా ఉంటుందా లేదా అనేది అంచనా వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే మనం ఏదైతే ఆదివారం ఉదయం 7 గంటల సమయంలో బుడమేరు కాలువకు గండి పట్టడం జరిగిందో, పైన ఫ్లో అవటం జరిగిందో ఆ వాటర్ అనేది ఇప్పుడు నెమ్మదిగా తగ్గుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటు పొయ్యే కొంది బాంబే కాలనీ కానీ ఆ కాలనీల్లో ఇప్పుడున్న కాలనీలు మొత్తం కూడా 10 అడుగుల పైన కూడా వాటర్ అనేది తక్కువగా 4 అడుగుల మేరకు అయితే వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. రత్న, రైట్ మల్లికార్జున్, ఈ బుడమేరుకి ఏదైతే గండి పడిందో దీని కారణంగా ఇప్పటికే 18 మంది మృతి చెందినట్లు తెలుస్తుంది. ఇక 2 గల్లంతయ్యారు కదా, గల్లంతైన వారి సంగతి ఏమైంది? సహాయక చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయి మల్లికార్జున్?
ఈ కాలువకు గండిపట్టడంతో కూడా ఇప్పటి వరకు లోపల వరదల వల్ల చాలా ఇబ్బందులు పడుతున్న ప్రజల్లో చాలా మంది హార్ట్ స్ట్రోక్లు వచ్చి చనిపోయినట్టు కూడా చెప్తా ఉన్నారు. చాలా మంది గల్లంతైన పరిస్థితులు కూడా కనిపిస్తోంది. అధికారిక లెక్కల ప్రకారమే 20 మంది వరకు గల్లంతైనట్టు కూడా తెలుస్తూ ఉంది. అనధికారికంగా మరొక 20 నుంచి 30 మంది ఉండే అవకాశం ఉందంటూ కూడా కొంత సమాచారం మనకు అంతా ఉంది. దీనివల్ల ప్రాణ నష్టం అయితే ఒక 40 నుంచి 50 మంది వరకు ఉండే అంటూ కూడా ప్రభుత్వం అంచనాలు అయితే వేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అధికారిక లెక్కలకు మాత్రం 18 నుంచి 20 మంది మాత్రం చనిపోయినట్టుగా కూడా తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సహాయక చర్యలు అయితే ఆదివారం ఉదయం నుంచి అధికారులు మొదలుపెట్టిన పరిస్థితి కూడా కనిపించింది. కానీ ఎక్కువగా ఫ్లో అనేది వెళ్తూ ఉంది. మనుషులు కొట్టుకుపోయే పరిస్థితి, పడవలు కొట్టుకుపోయే పరిస్థితి, ఎదురు రాలేని పరిస్థితి. ఒకసారి కనుక ఒక మడ పడవ కనుక ఈ ఫ్లోలో ఎప్పుడైతే ఆదివారం ఫ్లో జరుగుతూ ఉందో ఆ ఫ్లోలో ఈ మడవ పడవ కానీ అలాగే ఎన్డీఆర్ఎఫ్ పడవ కానీ ఆ ఫ్లోకి వెళ్ళేటప్పుడు వెళ్తున్నాయి, కానీ ఎదురొచ్చేటప్పుడు చాలా ఇబ్బందిగా వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయినా చాలా వరకు పడవలు కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వ అధికారులు ఏర్పాటు చేసిన ఈ ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అలాగే ఆక్టోపస్, అలాగే స్థానిక పోలీసులు కానీ ఇరిగేషన్ అధికారులు కానీ పూర్తిగా ఆ శాఖలకు సంబంధించిన ఆరోగ్య శాఖ అధికారులు కానీ అన్ని శాఖల అధికారులు మానిటరింగ్ చేసుకుంటూ మొత్తం లోపలికి 6 పొట్లాలు తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పుడిప్పుడే కొంచెం కుదిరిపడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అందుకే వెహికల్స్ అనేవి హెవీ వెహికల్స్ అనేవి ఇలా ఆహారాన్ని తీసుకొని వెళ్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే వాటర్ బాటిల్స్ ఏవైతే ఉన్నాయో వాటర్ బాటిల్స్ ఇలా ట్రక్టర్లో పెద్ద వాహనాల్లో లారీల్లో అలాగే మెడిసిన్స్ అనేవి ఆరోగ్య సిబ్బంది ఇప్పుడు అంబులెన్స్ కూడా మనకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ నుంచి అంబులెన్స్లు అనేవి నిన్నటి నుంచి ఈ లోపలికి వెళ్తున్న పరిస్థితి. ఎవరికైతే సీరియస్గా ఉందని మెసేజ్, ఎందుకంటే కార్పొరేషన్ సిబ్బంది కార్పొరేషన్ హెల్ప్ లైన్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడికి ఈ లోకల్లో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ ప్రజలందరూ వారికి వెంటనే ఆ హెల్ప్ లైన్లకి మెసేజ్లు పెట్టినా లేకపోతే ఇంటిమేషన్ చేసిన వెంటనే వారిని బయటికి తీసుకొచ్చి హాస్పిటల్కి తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పుడు మరింత ఎక్కువగా ఇబ్బంది పడుతున్న ప్రజలు ఎవరైతే ఉన్నారో, ఎందుకంటే డయాలసిస్ పేషెంట్లు ఉంటారు, దాంతోపాటు షుగర్ పేషెంట్లు ఉంటారు, ఎవరైతే ఉన్నారో బీపీ పేషెంట్లు ఉంటారు, వీళ్ళందరికీ అప్పటికప్పుడు మెడిసిన్స్ కానీ అప్పటికప్పుడు ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి వారికి సంబంధించిన వారిని కూడా ఇమీడియట్గా ముందస్తు చర్యల్లో భాగంగా అనారోగ్యానికి గురవుతున్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిన్న ఉదయం నుంచి అయితే ఎక్కువ మంది ప్రజలు ఈ విధంగా ట్రాక్టర్లో కానీ నడుచుకుంటూ స్వయంగా 10-20 కిలోమీటర్ల నుంచి నడుచుకుంటూ బయటికి వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వాటికి తరలివెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే వరద తగ్గుతున్న కొద్దీ ప్రజలు మరింత మంది బయటికి వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే సడన్గా వరద అనేది వచ్చింది, కానీ అప్పటికప్పుడు వెళ్ళాలంటే వెళ్ళలేకపోయారు, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాబట్టి ఇప్పుడు వరద మరోసారి వస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో వరద అనేది పూర్తిగా తగ్గుముఖం పట్టిన వరకు పునరావాస కేంద్రాలకు వెళ్ళాలని, అలాగే వాళ్ళ బంధువులకు వెళ్ళాలని దాదాపుగా 50,000 నుంచి 1,00,000 మంది ప్రజలు కుటుంబాలు మొత్తం కూడా బయటికి వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. కొంతమంది పునరావాస కేంద్రాలకి, కొంతమంది దగ్గరలో ఉన్న బంధువుల దగ్గరికి, మరికొంతమంది పక్క జిల్లాలో ఉన్న వారి దగ్గరికి కూడా వెళ్ళిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇలా స్వయంగా కూడా పిల్లల్ని కుటుంబాలని ఈ విధంగా భుజాలపై ఎత్తుకుంటూ నీళ్ళల్లో నుంచి బయటికి వస్తూ శరణార్థులై ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పుడు లేదా మధ్యాహ్నం నుంచి అయితే ప్రభుత్వం చర్యలు అయితే మరింత వేగవంతంగా పనిచేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. బోట్లు వెళ్ళలేని పరిస్థితిలో నిన్న హెలికాప్టర్స్ ఎయిర్ హెలికాప్టర్స్ ద్వారా కూడా ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్స్ ద్వారా ఆహారాన్ని పంపిణీ చేసిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. మరింత మందికి ఆహారం కానీ అలాగే వైద్య అందించడానికి కానీ త్రాగునీరు అందించడం కానీ పూర్తిగా అయితే చర్యలు లోపలికి వెళ్తున్న పరిస్థితి అయితే ఇప్పుడు సహాయ చర్యలు మరింత ఎక్కువగా జరిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ మల్లికార్జున్. కాలువ